హాయ్ అండి. సమ్మర్ వెళ్ళామన్నాం కదా, ముందుగా అయితే మగవాళ్ళకి భోజనం పెట్టేసామండి. వాళ్ళు తిన్న తర్వాత మా లేడీస్ని కూడా తినేసామండి. తినేసిన తర్వాత చక్కగా కూర్చొని ఇద్దరు ఆడల గురించి మాటలు ఎక్కువ కదండి, అలాగే చక్కగా కబుర్లు చెప్పుకొని అయితే ఎదురుగా ఒక ఏదో ఉంటుందండి, అందులో అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి జడలు గట్ట వేసుకొని అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. అలాగే మార్నింగ్ దర్శనం అంటే అవదండి, ప్రతి సంవత్సరం 4:30 ఐదప్పుడు వెళ్తామండి, ఎందుకంటే కొంచెం ఖాళీ అవుద్ది. మార్నింగ్ అయితే అస్సలు కాలు పడడానికి కూడా ఖాళీ ఉండదండి, అంత జనాభా ఉంటారు. ఎందుకు అంత రిస్క్ అని సాయంత్రమే వెళ్ళి వెళ్తారండి దర్శనానికి. సాయంత్రం 4:30 అయిందండి మేము వెళ్ళేసరికి. అప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి. అమ్మవారికి వీడియో తీద్దామని అవ్వట్లేదండి, అస్సలకి క్లారిటీగా అయితే లేదు. దూరం నుంచి అయితే తీసానండి. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్. చాలా సత్యమైన తల్లి కూడానండి. 9 వారాలు అవుతుందండి ప్రతి సంవత్సరం ఈ జాతర. అలాగే గుడికెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి బొమ్మలు ఏవో కొనాలంటే కొనేసి అలాగే బయలుదేరిపోయామండి. చూడండి నేచర్ ఉంది, సూపర్ ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చుట్టుపక్కల కొండలేనండి, చాలా ఎక్కువ కొండలు ఉంటాయి. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. నాకైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సాయంత్రం 5:30 అయిందండి మేము బయలుదేరేసరికి అయితే. అస్సలు మామూలుగా లేదండి. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. అక్కడెక్కడికో లొకేషన్స్ చూస్తుంటారండి, దూర దూర ప్రాంతాలు. మన చుట్టుపక్కల ఉన్నవే బాగుంటాయి అనిపించిందండి. ఒక 5 నిమిషాలు క్యాబ్ ఆపమన్నా లేట్ అయిపోతుందని మా వాళ్ళైతే ఆపలేదండి. లేదంటే ఏవో మంచి వీడియోస్, పిక్స్ ఏవో తీసుకుందామండి. మొత్తం చుట్టుపక్కల 3 జిల్లా వాళ్ళు వస్తుంటారండి, అందుకే 9 వారాలు పొడిగించారండి. చాలా బాగుంటుంది. సాలూరు సైడ్ అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళైతే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి.